లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. సో వినాయక చవితి అండి. మన ఖమ్మంలో గాంధీ చౌక్ లో ఉన్నటువంటి ఈ వినాయకుడి గుడి ఎంత ప్రత్యేకమో మనందరికీ తెలిసిందే. ఇది 31వ వార్షికోత్సవం సందర్భంగా 31వ నవరాత్రుల వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడైతే ప్రత్యేక పూజలు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. సో అసలు ఏంటి ఈ 31వ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, భక్తుల స్పందన ఎలా ఉంది, ఎలాంటి విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది. సో ఈ రోజు విన్నది ఏంటంటే కుబేర హోమం కూడా, అంటే లక్ష్మీ గణపతి సహిత కుబేర హోమం కూడా ఇక్కడ చేపిస్తున్నారంట నిజంగా. సో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల్ని భక్తుల్ని అడిగి తెలుసుకుందాం. ఈ గుడి యొక్క గొప్పతనం గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రమేష్ అండి. సార్ ఎన్ని సంవత్సరాలుగా ఈ గుడి ఉంది ఇక్కడ? ఈ 31వ సంవత్సరం అండి. నవరాత్రి ఉత్సవాలు 31 సంవత్సరం అండి. ఇది అంటే వినాయక చవితి అనగానే మండపాలు పెడతాము, మన ఉత్సవాలు చేస్తాము, పూజలు చేస్తాము. ప్రత్యేకంగా ఇది వినాయకుడి గుడి. అందులో కూడా ఖమ్మంలో కూడా చాలా, మన ఖమ్మం జిల్లాలో చుట్టుపక్కల కూడా వినాయక చవితి గుడి చాలా గొప్ప. దీని ఒక విశిష్టత అందరికీ తెలిసిందే. అసలు ఈ సందర్భంగా ఇక్కడ జరిగేటటువంటి అసలు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు ఏంటి? ఈ 31వ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? నవరాత్రి ఉత్సవాలలో 9 రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయండి. సుమారుగా 3100 మంది స్వాములు దీక్ష తీసుకున్నారండి. ఈ 9 రోజులు నిత్యం హోమాలు జరుగుతాయండి. కుంకుమ పూజలు కానీ, మామూలుగా శివలింగార్చన కానీ అందరూ బాగా జరుగుతాయండి. అత్యంత వైభవం జరుగుతాయండి. ఇక్కడ సుమారు రోజు ఒక 2000 మంది 3000 మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందండి. ఇక్కడ గణేష్ టెంపుల్లో చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఖమ్మం జిల్లాలోనే ఇది ప్రప్రథమంగా జరిగేటంటే దేవాలయం అండి. ఇది ఇలాంటి దేవాలయం మన ఖమ్మం జిల్లాలో ఎక్కడ లేదండి. మా గుడి యొక్క ప్రతిష్టత మమ్మల్ని చూసి కాణిపాకం కమిటీ వారు ప్రత్యేకంగా ఒక సంవత్సరం వచ్చి మేమేమేమి ప్రోగ్రామ్ చేసుకుంటున్నారో వాళ్ళు తెలుసుకొని వారు కూడా ఈ విధంగానే అక్కడ దాదాపు 10 సంవత్సరాల మీద మేము ఎలాగా చేస్తున్నామో వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. అక్కడ కూడా భక్తులు మాలలు వేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి కూడా పోయి అక్కడ భక్తులు మాలలు వేసుకుంటున్నారు. మాల దీక్షను కూడా విరమణ చేసుకుంటున్నారు. ఈ రోజున లక్ష్మీ సమేత కుబేర సహిత హోమం అండి. ఇక్కడ ఈ రోజు విశిష్టమైన రోజు అండి. రేపు పూర్ణాహుతి అండి. రేపు రోజున కంప్లీట్ గా అండి 9 రోజులు కంప్లీట్ అయిపోతుందండి. రేపు కార్యసిద్ధి గణపతి సహస్ర మోదక హవనం హోమం రేపు, అంటే 1000 వంటకాలు హవనం. అది కార్యసిద్ధి గణపతి సహస్ర మోదక హవనం. అది అయితే ఏంటంటే ఈ 8 రోజులు కూడా ఫస్ట్ రోజు వదిలేసి అన్ని కూడా విశేషమైన హోమాలు నడిచాయి. మేధా దక్షిణామూర్తి, చండీ హోమం, అట్లా రోజుకు ఒక స్పెషల్ హోమాలతోనే అది ఆశ్రయ స్వల్పపల్లి సల్పసూక్త హవనం. అంటే పెళ్లి కావాల్సిన పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వాళ్ళకి వివాహం కోసం, అట్లాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కోసం ఆ హవనం మంచి ఇది చాలా బాగా జరిగింది. అది అన్ని విశేషంగా జరిగే కార్యక్రమాలు. అంటే మనం చూసుకుంటే ఇక్కడ అందరూ కూడా మాలధారణలో ఉన్నారు. అందరూ చాలా మంది భక్తులు. అసలు అంటే అంతమంది భక్తులు, అంతమంది మాలధారణ, మీరు వాళ్ళకి అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇక్కడ? వాళ్ళకి ప్రత్యేకంగా ఫస్ట్ రోజు నుంచి 9 రోజులు కూడా వాళ్ళకి డైలీ ప్రసాదాలు కానీ వాళ్ళ భిక్షలు కానీ ఏర్పాటు చేయటం అనేదమ్మా. ఈ భిక్షలు కూడా కొంతమంది మేము ఏం చేస్తామంటే కమిటీ అభివృద్ధి కోసం, గుడికి అభివృద్ధి కోసం కొంత పన్ను వాళ్ళకి 1000 రూపాయలు 1200 పెట్టి పొద్దున సాయంత్రం అల్పాహారం అని భిక్షని ఏర్పాటు చేస్తామండి. డబ్బులు అలా పెట్టి లాస్ట్ రోజున ప్రతి ఒక్క స్వామికి భిక్ష పెడతామండి లాస్ట్ రోజున. అంతే. రేపు ఇవాళ గ్రామోత్సవం ఉందండి. దాదాపు ఒక 7-8 మంది భక్తులతో ఇలా ప్రప్రథమంగా గ్రామోత్సవం జరుగుతుందండి. కన్నుల విందుగా జరుగుతుందండి. చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఈ రోజున స్వామివారు పల్లకి సేవలో ఊరేగిస్తారండి. ఖమ్మం చుట్టూ మొత్తం దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల వరకు స్వామివారు ప్రదక్షిణలు చేస్తారండి. భక్తులు చాలా మంది తిలికిస్తారండి. కొబ్బరికాయలు కానీ ఏదైనా అర్పించడం చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఎంత మంది భక్తులు సుమారుగా మాలధారణ వేసి ఉంటారు? సుమారుగా మాలాధారణ 3100 మంది వేసుకున్నారండి ఈ సంవత్సరం. అయితే ఈ వర్ష ప్రభావం వల్ల
జరగటం కొద్దిగా ఇబ్బంది అయింది. లేకపోతే 4,000 నుంచి 4,500 మంది వేసుకునే ఏర్పాటు జరిగిందండి. మీకు కూడా కలిసి వచ్చింది. ఇది 31వ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 3,001 మంది మాలధారణ వేశారు. అందుకే ఆ దేవుడు అలా సంఖ్యని సరి చేశారు అనుకుంటా. అవునండి, మీరు చెప్పిన విధంగానే అలాగే ఉందండి. వర్ష ప్రభావం వల్ల కొద్దిగా తగ్గారండి జనం. లేకపోతే మీరు మనం అనుకున్నట్టే 4,000 దాటేవాళ్ళండి. వచ్చే సంవత్సరం 6,000 మంది భక్తులు మాల వేసుకునే ఉండేటట్టున్నారండి. రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఈ దేవాలయము. ప్రస్తుతం మా కమిటీ చైర్మన్ గారు రామకృష్ణ గారు, పసుమతి శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ హోమం జరుగుతుందని విన్నాను, కుబేర హోమం. ఏంటి దాని ప్రత్యేకత ఏంటి? లక్ష్మీ గణపతి సహిత కుబేర హోమం అండి. ప్రత్యేకంగా ఇది చేయడానికి ఏదైనా ప్రత్యేక కారణం అంటూ ఉందా? ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా, ఈ హోమానికి ఉన్నటువంటి ప్రత్యేకత? భక్తులు వాళ్ళ కోరిక మేరకు ఏ రోజు వాళ్ళకి ఏ కోరిక ఉంటే ఆ కోరిక ప్రకారం హోమాలలో కూర్చుంటారండి. ఈ రోజు వాళ్ళకి కావాల్సిన హోమం కాబట్టి వాళ్ళు కోరిక ప్రకారం వాళ్ళు ఈ రోజు హోమాలు చేసుకుంటారండి. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ వినాయకుడిని కూడా పెట్టారు. అంటే వినాయకుడి గుడి కదా, వినాయకుడు పెట్టరని కాదు, వినాయకుడిని కూడా ప్రతిష్ఠించారు. 9 రోజు నవరాత్రులు మనకి ఎలాగైతే చేస్తారో అదే విధంగా ఇక్కడ ఆ పూజలు కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ మండపాల్లో ఎలాంటి కార్యక్రమాలు పూజలు చేస్తున్నారో సో అలాగే ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రోజు, ఫస్ట్ రోజు కాకుండా మిగతా అన్ని రోజులు కూడా ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా ఒక్కొక్క హోమం చేయడం జరుగుతుంది. సో ఇవాళ వచ్చేసి లక్ష్మీ గణపతి సహిత కుబేర హోమం అయితే చేస్తున్నారు. అంటే ఈ కుబేర హోమానికి ప్రత్యేకంగా ముందుగానే ఏమైనా వీళ్ళకి పెట్టుకోవటం ఉంటుందా, లేదంటే దాని వల్ల ఉపయోగం ఏంటి అసలు ఆ హోమం వల్ల? ముందుగానే ఈ భక్తులు మాకు డొనేషన్ ఇస్తారండి. డొనేషన్ ఇచ్చిన వాళ్ళ ప్రకారము మేము ఒక 70 మంది కానీ 80 మంది కానీ ఏర్పాటు చేస్తామండి. మాకున్న స్పెషాలిటీని ప్రకారం వాళ్ళు కూర్చునేటట్టు ఏర్పాటు చేస్తామండి. వాళ్ళ కోరికల మేరకు ఎవరెవరికి ఏం కోరికలు ఉంటాయి ఆ కోరికల ప్రకారం వాళ్ళ హోమాల్లో కూర్చుంటారండి. ఈ 9 రోజుల్లో 9 హోమాలు ఉంటాయండి. చాలా హోమాలు, ఎవరికి ఏ కోరిక ఉంటే ఆ కోరికల ప్రకారమే వాళ్ళ హోమాల్లో కూర్చుంటారండి. అంటే ఈ కుబేర హోమం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని. ఈ కుబేర హోమం వలన మనకి రావాల్సిన డబ్బులు కానీ అవుట్ స్టాండింగ్ కానీ వచ్చాయి కానీ చాలా జరుగుతాయని అదొక కోరిక. ఇప్పుడు ఈ హోమానికి సుమారుగా ఎంత మంది భక్తులు పార్టిసిపేట్ చేస్తారు? హోమానికి సుమారుగా ఒక 50 జంటలు కూర్చున్నారండి. 50 జంటలు అంటే ఫ్యామిలీ 100 మంది అండి. అది కాక వీక్షించే వాళ్ళు ఒక 100 మంది 200 మంది ఉంటారండి వీక్షించే వాళ్ళు. ఎలా సెట్ చేసుకుంటారు మీరు ఇక్కడ? అంటే ఈ ట్రిప్ కి ఇంత మంది అని పెట్టుకుంటారా? వాళ్ళు రాకదలిగా మేము ఏర్పాటు చేసుకుంటాం అండి. హోమాలన్నీ ఏర్పాటు చేసుకుని మా లిస్ట్ ప్రకారం హోమానికి 4 చొప్పున ఎంత మంది ఉంటారో అన్ని గుండాలు వేస్తామండి. ప్రతి ఒక్కరికి పూజా సామాగ్రి సమర్పిస్తామండి. ఎవరికి ఏ లోటు రాకుండా ఇచ్చేస్తామండి. తదనంతరం హోమాలు అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ భిక్ష ఏర్పాటు చేస్తామండి. నిత్యము ఏర్పాటు చేస్తాం. టికెట్ లేదండి. హోమాల్లో కూర్చున్న వాళ్ళకి టికెట్ లేదండి. ఉచితంగా మేము భోజనాలు పెడతాం. వాళ్ళ కుటుంబ సమేతలో ఎవరు వచ్చినా మేము అల్పాహారం కానీ భోజనాలు కానీ ఏర్పాటు చేస్తాం ప్రతిరోజు. ముందుగానే కాకపోతే వాళ్ళు చెప్పి ఉంచుకోవాలి అంతేనా? ముందుగానే మాకు వాళ్ళు ఇంటిమేషన్ చేయాలండి. 3 days బ్యాక్ ఇంటిమేషన్ చేస్తే మేము నోట్ చేసుకుని ఆ నోట్ ప్రకారం వాళ్ళని కూర్చోబెట్టడం జరుగుతుందండి. అంటే ఇవాళ సుమారు ఎన్ని జంటలు కూర్చోవచ్చు మనకి? వాళ్ళ సుమారుగా 50 జంటలు కూర్చున్నారండి. ప్రతిరోజు నిత్యం 50 నుంచి 60 జంటలు కూర్చుంటారండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళు ఏ హోమాలో కూర్చోవాలంటే ఆ హోమాలలో లిస్ట్ ప్రకారం కూర్చుంటారండి. అలాగా. నమస్తే అండి, మీ పేరు? నా పేరు భార్గవ శర్మ అండి, ఖమ్మం. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనకి విజయ గణపతి దేవస్థానం గాంధీ చౌక్ లో అంటే చాలా ప్రసిద్ధమైంది. 30 సంవత్సరాలు అంటున్నారు కానీ 30 సంవత్సరాల కాకుండా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న భక్తుల అనుబంధం అలా ఉంది ఈ గుడితోటి. మనం చూసుకోవచ్చు భక్తుల స్పందన ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు ఈ నవరాత్రులలో మనకైతే ప్రత్యేకంగా హోమాలు చేస్తున్నారు. అసలు ఏంటి ఈ హోమాలు, ఎన్ని హోమాలు ఉంటాయి, ఎలా అంటే ఒక్కొక్క హోమం ద్వారా వచ్చే ఫలితాలు ఏంటి అసలు భక్తులకి? కలవు చండీ వినాయక. కలియుగంలో అమ్మవారిని గణపతిని మనం ఎక్కువగా హిందూ ధర్మంగా మనం కొలుస్తూ ఉంటాం. అందులో ఈ గాంధీ చౌక్ గణేష్ గంజ్ లో ఉండేటటువంటి విజయ గణపతి దేవస్థానం, ఈ దేవస్థానం ఈ రోజు చేసుకునేటటువంటి వినాయక ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు 31వ ఏకత్రింశత ఉత్సవాలు. మొట్టమొదటిగా ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉండేటటువంటి కమిటీ సభ్యులు అందరూ కూడా మొట్టమొదటిగా ఇక్కడ ఒక గణపతి నుంచి పూజ చేసేవారు. తర్వాత వారికే ఒక ఉద్దేశం కలిగి ఇక్కడ గణపతి గుడిని స్థాపించుకుని చాలా వైభవంగా ప్రతిష్ఠ జరుపుకున్నారు. తర్వాత శివుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని, నవగ్రహాల్ని అన్నిటిని కూడా ప్రతిష్ఠ చేసుకున్నారు. ఇది 31వ సంవత్సరం. ప్రతి సంవత్సరం చాలా వైభవంగా చేస్తారు. ఈ 9 రోజుల్లో కూడా ఏ వారం రోజు, గురువారం వస్తే దక్షిణామూర్తి స్వామి వారి హోమం, శుక్రవారం వస్తేనేమో చండీ హోమం, శనివారం నరసింహస్వామి హోమం, ఆదివారం సూర్యుడికి సంబంధించిన హోమం, సోమవారం పరమేశ్వరుడికి సంబంధించిన లింగార్చన, ఇలాంటి ప్రతి ఏ వారానికి సంబంధించిన దేవతని ఆ రోజు గణపతితో పాటు ఆ దేవతకి పూజ చేసుకోవడం జరుగుతుంది.
ఈ హోమాల వల్ల, ముఖ్యంగా చండీ హోమం వల్ల సమస్త ఈతి బాధలు తొలగిపోతాయి. గణపతి అనుగ్రహం వల్ల సర్వకార్యాలు కూడా పరిపూర్ణమవుతాయి. దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల సమస్త విద్యలు కూడా అధిపతి కాబట్టి సమస్త విద్యలు ప్రాప్తిస్తాయి. అదే విధంగా ఈ రోజు చేసేటటువంటి హోమం లక్ష్మీ కుబేర పాశుపతం. అంటే మనం ఎప్పుడో ఎవరికో ద్రవ్యాన్ని ఇచ్చి, అంటే ధనాన్ని ఇచ్చి మనం ఇంకా రాకుండా ఇబ్బంది పడుతుంటాం, అప్పులు బాధలు కావచ్చు. ఇవన్నీ కూడా తిరిగి రావడానికి చేసేటటువంటి హోమమే కార్యసిద్ధి మహాగణపతి హోమం, లక్ష్మీ కుబేర హోమం. ఇలాంటి హోమాలలో రోజు కూడా రోజుకి 40 నుంచి 50 జంటల వరకు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ జంటలందరూ కూడా ప్రతి సంవత్సరం పాల్గొనే వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి పాల్గొంటున్నారు. ఎందుకొరకునంటే ఈ యొక్క గణపతి అనుగ్రహం వలన వారు ఏ కోరికలతో అయితే చేస్తున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. భక్తులకి కూడా ప్రగాఢమైనటువంటి విశ్వాసం గణపతి అంటే. కావున ఇంతమంది భక్తుల సహకారంతో ఈ ఉత్సవాలు చాలా వైభవంగా మా చైర్మన్ గారు పసుమర్తి శివరామకృష్ణ గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు రమేష్ గారు, మువ్వల వెంకటేశ్వర్లు గారు, కమిటీ సభ్యులందరి ద్వారా చాలా వైభవంగా జరుగుతున్నాయి. రేపు రాత్రితో ఈ యొక్క ఉత్సవాలు ముగుస్తాయి. కావున భక్తులందరికీ కూడా గణపతి అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా సుమన్ ఛానల్ వాళ్ళకి కూడా, వారి భక్తులకి కూడా గణపతి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు కూడా పరిపూర్ణమవుతాయి. నమస్తే అండి, మీ పేరు? శ్రీనివాసరావు అండి నా పేరు. శ్రీనివాసరావు గారు, ఈ రోజు ఏం హోమం నిర్వహిస్తున్నారు ఇక్కడ? ఈ రోజు కుబేర పాశుపతి హోమం నడుస్తుందమ్మా. 31 బ్రహ్మోత్సవాల్లో భాగంగా కుబేర పాశుపతి హోమం నడుస్తుంది. మేము గత 31 సంవత్సరాలుగా ఈ గుళ్ళు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో వస్తూనే ఉన్నాం. దానికి మాకు ఈ కమిటీ సభ్యులు కానివ్వండి, దేవస్థానం వారు అందరూ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. మాల వేసుకున్నారనుకుంటా. ఓకే, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నారు? గత 5 years నుంచి చేసుకుంటామండి. ఇక్కడే గుళ్ళోకి వచ్చి వేసుకుంటారా? ఇక్కడ నుంచి చేసుకుంటామండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడితో మీకు అనుబంధం? మాకు 10 years నుంచి అనుబంధం అండి. ఎప్పుడు బాగా చేసుకుంటాం, 5 years చేసుకుంటాం. మేము వైరా నుంచి వస్తున్నామండి. రోజు డైలీ వస్తాము. మనకి రంగరంగ వైరవంగా జరుగుతున్నాయి. వేసుకున్న ఫలితం దక్కుతుంది అనమాట. చాలా హాయిగా ఉంది, ప్రాణాలకు హాయిగా ఉంది, మంచిగా ఉంది అనమాట. బాగా జరుగుతున్నాయి. కళ్యాణంలో కూడా బాగా జరుగుతుంది అనమాట. బాగుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఖమ్మము శ్రీనివాస నగర్ నుంచి వచ్చాము. అంటే ఈ రోజు మీరు ఇక్కడ హోమం చేపించుకుంటున్నారు? అవునండి, 9 రోజులు చేస్తున్నాము. ఈ నవరాత్రుల్లో ఇవాళ 8వ రోజు లక్ష్మీ కుబేర హోమం. అంటే ప్రతిరోజు ఇక్కడ హోమంలో పాల్గొంటున్నారా మీరు? అవును. That's nice. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నాము. అన్ని మీరు ఎలా కన్సల్ట్ అయ్యారు టెంపుల్ వాళ్ళని? ఎలా మేము హోమం చేస్తామని ఎలా కన్సల్ట్ ముందుగానే చెప్పారా? ముందుగానే చెప్పాం. ప్రతి ఇయర్ మనీ రాపిస్తాము. వాళ్ళు హోమంలో ప్రతి ఇయర్ కూర్చోమంటారు, కూర్చుంటున్నాం. ఇవాళ ఏం హోమము? లక్ష్మీ కుబేర హోమం. ఏంటి దాని వల్ల లాభం ఏంటి ఆ హోమం చేయటం వల్ల? అలాంటే ఇక అన్ని హోమాల మీద కూర్చుంటున్నాము. అన్ని రకాలుగా దేవుడు కరుణించాలని చెప్పేసి, ఆరోగ్యము అన్ని కావాలని, లక్ష్మీదేవి అన్ని రావాలని చెప్పేసి కావాలి అనేసి ఎలా ఉంటది ఇక్కడ నవరాత్రి సందర్భంగా చేసే కార్యక్రమాలు కానీ పూజలు? చాలా బాగుంటది. కమిటీ మెంబర్లు కూడా మంచి కేరింగ్ తీసుకుంటున్నారు. అన్ని మంచిగా చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేదు. అని చాలా బాగా చేస్తున్నారు. చూసారు కదండి, మన ఖమ్మం గాంధీ చౌక్ లో ఉన్నటువంటి విజయ గణపతి దేవస్థానంలో అయితే నిజంగా వినాయక చవితి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 51 హోమాలతోటి ఈ రోజు అయితే లక్ష్మీ కుబేర హోమం, లక్ష్మీ వినాయకుడి సహిత కుబేర హోమం అయితే నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ భక్తులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ గుడి వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఉచితంగా వాళ్ళకంటే ముందుగానే ఇన్ఫార్మ్ చేసి 3 రోజులు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఆ రోజు ఆ టైం ఇస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నేమ్ ఎక్కించుకొని వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది.